హాయ్ గైస్. ఈరోజు కథ. ఒక అడవిలో ఒక కప్ప తొండ చాలా రోజుల నుండి స్నేహంగా ఉంటుండేవి. అయితే ఒకరోజు కప్ప తొండని అడుగుతుంది, మిత్రమా, నీకు ఏదైనా పెద్ద డ్రీమ్ ఉందా నీ లైఫ్లో? ఇది చేయాలి, ఇది కావాలి అని అడుగుతుంది. అప్పుడు తొండ చెప్తుంది, నాకు చాలా పెద్ద డ్రీమ్ ఉంది మిత్రమా. అదేంటంటే ఒక పెద్ద ఇల్లు కట్టుకొని అందులో అన్ని సౌకర్యాలు ఏర్పరచుకొని, అలాగే ఆ ఇంటి వెనక వ్యవసాయ భూములు, ఆవులను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చే కాయగూరలు, పళ్ళు, పాలు అనుభవిస్తూ, అట్లానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో లైఫ్ లాంగ్ నేను ఆ ఇంట్లో హ్యాపీగా ఉండాలనేది నా డ్రీమ్ అని చెప్తుంది. ఆ మాటలు కప్ప విని చాలా సంతోషం మిత్రమా, నీ డ్రీమ్, నీ కళ నెరవేరాలని ఒక మిత్రుడిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా నీ డ్రీమ్ నెరవేరుతుంది అని చెప్తున్నాను అని చెప్పి కప్ప చెప్తుంది. ఆ మాటలు తొండ చాలా సంతోషించి నాకు ఒక మంచి మిత్రుడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇలా జరిగిన కొన్నాళ్ళకు ఒకరోజు కప్ప తొండని తీసుకొని ఒక అడవిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న డ్రమ్ కనబడుతుంది తొండకి. అయితే తొండ అడుగుతుంది, ఇక్కడికి ఎందుకు వచ్చాం మిత్రమా అని. ఇక్కడ డ్రమ్ కనిపిస్తుంది కదా, ఈ డ్రమ్లో ఒక లైట్ ఉంటుంది. నువ్వు అందులో తలపెట్టి ఆ లైట్కి నీ డ్రీమ్ గురించి చెప్పు, నీ విష్ చెప్పు, అప్పుడు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని కప్ప చెప్తుంది. అప్పుడు తొండ చెప్తుంది, ఒకవేళ నా తల అందులో ఇరుక్కుపోయినట్లయితే నువ్వు బయట నుండి నాకు సహాయం చేయి మిత్రమా అని అంటుంది. కప్పను నమ్మి తొండ తన తలను అందులో పెట్టి చూస్తే ఎటువంటి లైట్ కూడా కనిపించదనమాట. ఆ తర్వాత కప్పతో అంటుంది తొండ, నాకు ఎటువంటి లైటు కనిపించలేదు అంటే కప్ప చెప్తుంది, నీ తలని ఇంకా లోపలికి పెట్టి చూడు మిత్రమా, ఇంకా బాగా చూడు, నీకు కనిపిస్తుంది అని చెప్తుంది. కప్ప మాటలు నమ్మి తల మొత్తం పెట్టి తొండ చూస్తుంది. అయినప్పటికీ లైట్ కనిపించదు. పైగా తన తల అందులోకి ఇరుక్కుపోతుంది. ఊపిరి కూడా ఆడటం లేదు. సహాయం కోసం కప్ప గురించి అరిచింది. కానీ కప్ప బయట నుంచి వెక్కిలి నవ్వుతూ, ఒక చిన్న ప్రాణి వయ్యుండి నీకు ఇన్ని కళలు ఉండాలా, ఇన్ని కళలు నెరవేర్చి నువ్వు ఇంత హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నావా, ఇదే నీ ఆఖరి రోజు, ఇక్కడే నువ్వు చావు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ కథలో నీతి ఏంటో మీకు అర్థమైందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.